ట్రాన్స్జెండర్లకు వృద్ధులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు వర్గాలపై కీలక ప్రకటన చేశారు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్స్ కు ఉపాధి అవకాశాలు పెంచాలని సూచనలు చేశారు సీఎం. రవాణా, ఐటీ సెక్టార్, ప్రైవేటు కంపెనీ, అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లో ట్రాన్స్జెండర్స్ కు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఎనీ సీనియర్ సిటిజన్స్ కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్లక్ష్యానికి గురవుతున్న సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. తమ తల్లిదండ్రులకు ఉద్యోగులు పట్టించుకోకపోతే వారి వేతనాల్లో కోత పెట్టాలని నిర్ణయించారు. ఉద్యోగుల వేతనాల నుంచి తల్లిదండ్రులకు ఖాతాలకు 10 నుంచి 15% జమ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. అస్సాంలో ఇప్పటికే ఇలాంటి పథకం అమలవుతుంది అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంకా అలాంటి స్కీమ్స్ ఏవైనా ఉంటే పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించారు. భక్తులకు గుడ్ న్యూస్. చార్ధామ్ యాత్ర మళ్లీ మొదలైంది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తూ విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో చార్ధామ్ యాత్రకు లైన్ క్లియర్ అయింది. యాత్ర మార్గంలోని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు తమ జిల్లాల్లోని వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వాహనాలు నిలిపివేయాలని ఆదేశించినట్టుగా వెల్లడించారు. ఇక నిన్న చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఇప్పుడు యాత్ర మళ్లీ మొదలైంది. దేశంలోని రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలో దేశంలో విస్తృతంగా వర్షాలు కురవబోతున్నట్టుగా ఐఎండీ తెలిపింది. ఇప్పటికే రుతుపవన ప్రభావంతో దేశంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించింది. రాబోతున్న 6 నుంచి 7 రోజుల వరకు ఈశాన్య, మధ్య, తూర్పు భారతావనిలో చాలా చోట్ల భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. వరద పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలుచోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాబోతున్న నెల రోజుల్లో తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రదేశాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు భారతాలతో పాటు దక్షిణాదిలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుందని వెల్లడించింది ఐఎండీ. చండీగఢ్తో పాటు పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్నాయి.